ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో రామ్ సార్. హాయ్ నారాజు. విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ ఆ టైటిల్ బేస్ చేసుకుని అడుగుతున్నాను సార్. డబ్బుతో పాటు మనశ్శాంతి అనేది వస్తుందా? పీస్. ఎందుకంటే కొంతమందికి ఎంత డబ్బు సంపాదించినా కూడా ప్రశాంతత కానివ్వండి, శాంతి కానివ్వండి ఉండదు. హ్యాపీ మనీ దానికి ఎలాంటి సొల్యూషన్ ఇస్తుంది? నిజంగా వస్తుందా రాదా? ఒకవేళ రాదు అని అంటే ఎలా? అదే నారాజు చెప్పేముంది, నా దగ్గర కొన్ని డబ్బు ఉంది, చిల్లర నోట్లు. డబ్బులు తీసుకురా, యాక్సెప్ట్ ఇట్, టేక్ ఇట్. థ్యాంక్ యూ సార్. వద్దని మాత్రం చెప్పను. అంటే నువ్వు వద్దని చెప్పవు కాబట్టి నేను ఇంకోటి చెప్పాలి. ఇది మర్చిపోయిన. మార్నింగ్ ఆఫీస్ ముందు ఒక బిచ్చగాడు చనిపోయాడు. అంటే ఆఫీస్ ముందు కాబట్టి అది ఇంక నీకు చెందుతుంది. అతని జేబులో దొరికిన డబ్బు అది. అతనికే ఇచ్చేద్దాం కదా సార్. అయితే అతనికే ఖర్చు పెట్టేద్దాం కదా. అంటే నిజంగానా? అవును, ఆ డబ్బులే నేను ఇచ్చాను. అంటే ఇక్కడ సంబంధించింది కదా, ఆఫీస్ ముందు కదా, అప్పటికే తీసుకెళ్తున్నారు అతన్ని. నువ్వు తీసుకోవచ్చు కదా నారాజ్. మనం అట్లా తీసుకుంటాం సార్. అట్లా కాదు, అది డబ్బే కదా. వద్దా? తీసుకోలేం సార్. ఎందుకని? వాళ్ళకే ఇచ్చేద్దాం. వాళ్ళకే యాక్చువల్గా ఇది అదంది కాదు, నేను ఊరికే చెప్పాను. యాక్చువల్గా నువ్వు నిన్న ఇచ్చిన సలహాకు ఒక సలహా ఇచ్చావు, నేను దాన్ని పాటించేసరికి నాకు కలిగిన లాభంలో నీకు కొంత పంచుతున్నాను, అది ఇస్తాను. థ్యాంక్ యూ సార్. అది నేను ఊరికే చెబుదాం, తీసుకుంటావా లేదా అని కాదు నారాజు. నీకు ఇచ్చింది డబ్బే, నా వెనకాల స్టోరీ చెప్పిన తర్వాత నీ ఫీలింగ్ మారిపోయాయి. మనకెందుకు లేవద్దు అని అన్నావు. ఇప్పుడు రెండో స్టోరీ చెప్తే రెండో స్టోరీకి అయితే ఎంత హాయిగా నవ్వుతూ జేబులో పెట్టుకుంటావు. దీంట్లో నా ఐడియాలజీ, ఎమోషన్ రెండు ఉన్నాయి కాబట్టి అది ఇప్పుడు నవ్వుతావు నారాజు. డబ్బులకి ఎమోషన్స్ కనెక్ట్ అయి ఉంటాయి. నువ్వు తీసుకునేటప్పుడు ఏ ఎమోషన్తో తీసుకుంటున్నావు? ఇప్పుడు నేను ఇంతకంటే ఇంకో 10,000 యాడ్ చేసినా, ఎవడో చచ్చిపోయాడు, అనాథ శవం దగ్గర దుప్పట్లో దొరికిందని నేను నీకు ఇస్తే నువ్వు తీసుకుంటావా? ఒక మంచి బ్లేజర్ తీసుకొచ్చి ఎవరో అక్కడ రోడ్డు మీద పడేశారు, కానీ కొత్తది, కానీ ఎవరో పడేశారు, చూస్తే సీల్ పీస్ అని ఎవరైనా ఇస్తే ఎందుకు పడేశారో, ఏ ఎమోషన్ ఉందో, ఏ ఫీలింగ్ ఉందో అని నువ్వు తీసుకోగా. వస్తువుతో పాటు డబ్బులో తీసుకున్నా ఇచ్చినా మనకు తెలియకుండానే ఎమోషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను నీకు 10 రూపాయలు ఇచ్చినా సరే, ఇది దేవుడి దగ్గర పూజలో పెట్టినది, పూజారి పసుపు కుంకుమ ఇస్తుంటే దాంతోపాటు ఈ 10 రూపాయలు వచ్చింది. ఈ పసుపు కుంకుమ ఈ 10 రూపాయలు తీసుకుంటే ఎంత అపురూపంగా ఆ 10 రూపాయలు తీసుకుంటావు. ఎమోషన్. అయితే డబ్బుకి ఎమోషన్ ఉందని తెలిసిన తర్వాత చాలాసార్లు పీపుల్ వాంట్ మనీ. బట్ టెల్ మీ నాగరాజు, వాట్ యూ వాంట్? మనీ, టైం, పీస్, 3 ఉన్నాయి. ఏది కావాలి నీకు? ఫస్ట్ పీసే సార్. ఈ ప్రశ్న ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కింద టైప్ చేయండి, ఆనెస్ట్గా టైప్ చేయండి. వాట్ డూ యూ వాంట్? మనీ, టైం, పీస్. సో యూ వాంట్ పీస్. పీస్, టైం, నాకు మనీ థర్డ్ ఫ్యాక్టర్. ఓకే, ఫస్ట్ అయితే పీస్. ఫస్ట్ అయితే పీస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ గెట్ మనీ విత్ పీస్ అండ్ టైం, ఇవన్నీ కలిపి వస్తే ఎంత బాగుంటుంది. నాలాంటి మైండ్ఫుల్ మిలినియర్ ఇంకొకడు ఉన్నాడు. వెరీ గుడ్. సో యూ విల్ ఎంజాయ్, యూ విల్ స్పెండ్ టైం విత్ మనీ. అంటే డబ్బులు ఊరికే రావడం కాదు, నాకు పీస్ని తీసుకొస్తే. అంటే ఇందాక ఎమోషన్స్ గురించి మాట్లాడాం కదా, పీస్ అనే ఎమోషన్తో పాటు డబ్బు వస్తే, టైం కూడా నాతో పాటు వస్తే, ఆ డబ్బు నాకు కావాలి. అలాంటిది కావాలంటే హ్యాపీ మనీ అనే కాన్సెప్ట్ ఏం చెబుతుందంటే, మనీ విత్ హ్యాపీనెస్, హ్యాపీనెస్ విత్ మనీ ఎలా సాధించాలి? ఆ తృప్తి కలిగినప్పుడు యూ విల్ అట్రాక్ట్ మోర్ మనీ. ఆ హ్యాపీనెస్, మెంటల్ పీస్ ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని లైఫ్ స్టోరీస్ చూద్దాం నారాజు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రిచ్ మ్యాన్, టైం లేదు, పరిగెడుతున్నాడు. ఎంత టైం లేదు? ఇంట్లో కూర్చొని అందరితో కలిసి టీవీ చూసి, సినిమా చూసి ఎంత టైం లేదు? ఫ్యామిలీతో గడిపే టైం లేదు, పరిగెడతాలా? అట్లా పరిగెడితేనే బాగా సంపాదిస్తాడు. నౌ హీ హెస్ గాట్ నో టైం, హీ హెస్ గాట్ ఓన్లీ మనీ.
చాలామంది ఐ వాంట్ మనీ, ఐ వాంట్ మనీ, ఐ వాంట్ మనీ. మనీ అంటే టైం పక్కన పెడితే మనీ వస్తుంది. మనీ ఇట్లా వచ్చిన వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుందంటే, నాకు టైం లేకుండా మనీ ఉంటే నువ్వు లైఫ్ ఎంజాయ్ చేస్తావా? దెర్ ఈజ్ వన్ మోర్, పీపుల్ విల్ హ్యావ్ ఎ ఎర్నింగ్ అండ్ ద టైం, మెంటల్ పీస్. అన్నీ కొంత కొంత ఉండి ఉన్నదాన్ని ఎన్హాన్స్ చేసిన అంటే ఎమోషన్, డబ్బులతో ఉన్న ఎమోషన్, ఐఎమ్ గెటింగ్ పీస్ అన్న ఎమోషన్తో దే ఆర్ స్పెండింగ్ టైమ్ విత్ ద ఫ్యామిలీ. దిస్ ఈజ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ దే హ్యావ్ మనీ. నాకు మనీ ఎక్కువ కావాలని అనుకుంటే ఫ్యామిలీని వదిలేసి. అండ్ నౌ ఏ పూర్ ఫ్యామిలీ, నా దగ్గర డబ్బు లేదు, బోల్డ్ అంత టైం ఉంది, పీస్ ఉంది, ఇంట్లో ఉంటా, నా దగ్గర మనీ లేదు. ఈ 3 రకాలు మనం చూసినప్పుడు ఏంటంటే, అసలు లైఫ్లో ఏది నాకు కావాలి అన్న క్లారిటీ రాకుండా ఉంటే, ఇక్కడ ఉన్నప్పుడు భలే ఉంటుంది సార్ అసలు జీవితం. మజా అంటే కసి, పగ, తపన, ఈ స్టేజ్ నుంచి బయటపడాలనుకునేటువంటి ఆలోచన నుంచి తీవ్రంగా ఉంటుంది. ఒక్కొక్క పరుగు స్టార్ట్ అవుతుంది చూసారా, ఆ జర్నీ భలే ఉంటుంది సార్ అసలు. అప్ అండ్ డౌన్స్ మజా వస్తుంది. అప్పుడు ఇది బాగుంటుంది అనిపిస్తుంది. అప్పుడు టైం విలువ, పీస్ విలువ అప్పుడు తెలుస్తుంది. అంటే మనకు ఉంటుంది. ఇది మెల్లిగా బయటకు వచ్చిన తర్వాత మనకు ఏం కోల్పోయామో, ఏది కావాలని అనుకున్నామో, నిజం చెప్పాలంటే నువ్వు చెప్పినట్టు నారాజు, ఏది లేని స్థితిలో ఉన్నామో అది పొందడానికి మనం పరుగులు తీస్తాం. నిజం చెప్పాలంటే ఇందాక మనం ఒక అనుభవపూర్వకంగా తెలుసుకుందానంటే, మనీ వస్తున్నప్పుడు ఒక ఎమోషన్తో వస్తుంది. అది పీస్ ఇస్తుందా ఇవ్వదా అనేది ఇంపార్టెంట్. ఎవరి దగ్గరైనా నువ్వు అధిక వడ్డీలు ఛార్జ్ చేసి వాడు ఏడుస్తూ ఏడుస్తూ నీకు డబ్బులు ఇస్తే, ఆ డబ్బులు నీకు ఇస్తే, ఆ డబ్బులు నీ దగ్గర ఉంటే, దట్ ఈస్ క్రయింగ్ మనీ, అన్హ్యాపీ మనీ. నీ దగ్గరకు వచ్చేది ఏదైనా సరే, అవునా దేవుడి దగ్గరదా, ఒక రూపాయి కాయినైనా సరే చాలా జాగ్రత్తగా పర్సులో ఒక మూల పెట్టుకుని నేను చాలా గౌరవిస్తుందని, దట్స్ అ హ్యాపీ మనీ. అట్లాంటి ఎంత హ్యాపీ మనీ మనం సంపాదిస్తున్నామన్న ఎమోషన్ ఉందే, దట్ విల్ యాక్చువల్లీ బ్రింగ్ పీస్ ఇన్ అవర్ లైఫ్ ఆల్సో. ఎస్, యాక్చువల్లీ ఎలా చేయాలి, సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. నాకు సొల్యూషన్ ఇద్దాం. మనం మీ మనీని హ్యాపీ మనీ చేయాలంటే, వస్తున్న మనీని హ్యాపీ మనీ చేయాలన్నా, రాబోయే మనీని హ్యాపీగా రప్పించుకోవాలన్నా, ఉన్న మనీని ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలన్నా, వీటన్నిటినీ కలిపి నాకు బోల్డ్ అంత టైం కావాలన్నా, నువ్వు టైం పెడితే డబ్బు సంపాదించవచ్చు, టైం పెడితే పీస్ ఆఫ్ మైండ్ రావచ్చు. కానీ డబ్బు ఉంటే టైం సంపాదించలేవు. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అట్లానే డబ్బులు ఉండకూడదని కాదు, ఉన్న డబ్బుతో ఎలాగ నేను మెంటల్ పీస్ని అండ్ టైంని ఎలా నేను సంపాదించాలి. నెంబర్ 1 చేయవలసిన పనులు ఏంటంటే, జాయ్ఫుల్లీ గివ్ ఇట్ అవే. నేను ఏదన్నా ఇస్తుంటే, ఓ 10 రూపాయలు ఎక్కువ ఇస్తుంటే సంతోషంగా ఇవ్వు. పళ్ళ దగ్గర బేరం ఆడుతుంటావు, ఆటో ఫెలో దగ్గర డబ్బులు ఇస్తుంటావు, క్యాబ్ దిగిన తర్వాత కొడుతుంటే ఒక్క 10 రూపాయలు సంతోషంగా ఇవ్వు. అంటే నీ దగ్గర వెళ్తున్న మనీ కూడా హ్యాపీ మనీ అయితే, నువ్వు హ్యాపీగా ఇచ్చావు కదా, ఆ మనీ కూడా హ్యాపీనెస్ ఎక్కడుందో వెతుకుతూ ఉంటుంది. నీ దగ్గర ఉంటే నీ దగ్గరకు వస్తుంది. మళ్ళీ కరెన్సీ అంటే ఫ్లో అని అర్థం, ప్రవాహం అని అర్థం. డబ్బు ప్రవహించాలే తప్ప ఆగిపోకూడదు. అన్హ్యాపీ మనీ, నీకు ఇవ్వడం ఇష్టం లేనప్పుడు, మొహం ఇట్లా చిట్లించుకొని డబ్బులు ఇస్తుంటే, అసంతృప్తితో ఇస్తుంటే, అది అన్హ్యాపీ మనీ అవుతుంది. అన్హ్యాపీ మనీ ఎప్పుడు నీ దగ్గర నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటుంది. సో ఎనీ టైమ్ యూ గివ్ ఇట్ అవే. ఇవ్వాలనుకుంటే, ఒక గిఫ్ట్ ఇచ్చిన, కొంత డబ్బులు ఇచ్చిన, ఒక సహాయం చేసిన, సంతోషంగా చెయ్యి. ఎంత చేసినా పర్వాలేదు నీ కెపాసిటీని బట్టి. బట్ ఇస్తున్నప్పుడు హ్యాపీగా ఉంటే దట్ బికమ్స్ హ్యాపీ మనీ, దట్ బ్రింగ్స్ పీస్. ద సెకండ్ వన్ ఈజ్ దట్ యాక్సెప్ట్ గ్రేస్ఫుల్లీ. వారిని ఇంతేనా, ఇంకొంచెం ఇవ్వచ్చు కదా, ఇంకొక 10 ఇవ్వు, ఇంకో 10 ఇవ్వు. నువ్వు ఏడుస్తున్నావు, మనీ ఏడుస్తుంది. నువ్వు తీసుకున్నది కూడా, నీకు పొందింది కూడా, నీకు వచ్చేది కూడా అసంతృప్తితో తీసుకుంటే, ఇందాక మనం ఫీలింగ్ ఎమోషన్ గురించి చెప్పాం కదా, అదే ఎమోషన్ నీ దగ్గర ఉంటుంది. నువ్వు చూసినంతసేపు నీకు అసంతృప్తిగానే ఉంటుంది. ఈ అసంతృప్తి మనీ నీ దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తావు. ఎక్కడైతే తృప్తి ఉందో, ఎక్కడైతే మెంటల్ పీస్ ఉందో, ఎక్కడైతే హ్యాపీనెస్ ఉందో, అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తావు. సో యూ యాక్సెప్ట్ గ్రేస్ఫుల్లీ వాట్ ఎవర్ హ్యాస్ కమ్. నీకు తెలుసా నారాజు, ఎప్పుడైతే నువ్వు గ్రేస్ఫుల్గా యాక్సెప్ట్ చేస్తావో ఎవరిని బ్లేమ్ చేయవు. నాకు ఇది లేదే, అది ఉండింటే బాగుండే, మా పేరెంట్స్ పేదవాళ్ళే, నేను పుట్టింది పల్లెటూరులోనే, నేను ఇంగ్లీష్ మీడియం కాదే, ఏదొచ్చినా ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తావో గ్రేస్ఫుల్గా, నువ్వు యూ విల్ గెయిన్ మోర్. స్టిల్ యూ గెట్ ఇట్. బికాస్ ఎక్కడ గ్రేస్ ఉందో అక్కడికి మనీ వస్తుంది. ఎక్కడ గౌరవం ఉందో, ఎక్కడ మర్యాద ఉందో, ఎక్కడ మన్నన ఉందో, అక్కడ దాకా డబ్బు ప్రవహిస్తుంది. నువ్వు దాన్ని ఇస్తావు. ఎప్పుడు తీసుకున్నా ఇచ్చినా చాలా హ్యాపీగా, అరే వాడు హ్యాపీగా ఉన్నాడు, మనం అక్కడికే వెళ్ళాలి, అప్పుడు ప్రవహిస్తుంది డబ్బు.
అండ్ ద లాస్ట్ థింగ్ దట్ యూ నీడ్ టు డూ ఇస్ దట్ విజువలైజ్. ట్రస్ట్ ఇన్ ద ఫ్యూచర్. ఏమీ కాదు, ఎక్కడికి పోదు. ఎడిపోతాడు మనుషులు అని అనుకుంటుంటాం కదా, వాడు ఎక్కడిపోతాడు, మన దగ్గరికి వస్తాడు. ఇదేంటి తెలుసా ట్రస్ట్. యూ విజువలైజ్ దట్ మళ్ళీ మన దగ్గరికి ఎట్లా, నాకు తెలుసు కదా నీకు ఎందుకు ఎట్లా బూమరాంగ్. యూ ఫీల్ యు ఆర్ ఫ్లయింగ్ ఆన్ ద మనీ. ఆ ఎమోషన్ ఎప్పుడైతే నువ్వు డబ్బుకి ఇచ్చావో, నీ దగ్గర ఉన్నప్పుడు తృప్తిగా ఉంటావో లేదా, బికాస్ హ్యాపీ మనీ. నువ్వు ఇచ్చినా సరే అసంతృప్తి ఫీల్ అవ్వవు కదా, బికాస్ ఇట్స్ హ్యాపీ మనీ. సో యు ఆర్ ఫీలింగ్ అండ్ డెవలపింగ్ వన్ పాజిటివ్ ఎమోషన్స్ విత్ మనీ. ఎప్పుడైతే పాజిటివ్ ఎమోషన్ నీ దగ్గర ఉందో, ఎవ్రీథింగ్ పాజిటివ్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ లైఫ్. అది రిలేషన్షిప్ కానీ, టైం కానీ, అండ్ పీస్ ఆఫ్ మైండ్ కానీ, యూ విల్ ఆల్ గెట్ దట్. ఫర్ దిస్ సాటిస్ఫాక్షన్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ త్రూ విజువలైజేషన్. ఆ ట్రస్ట్ కనుక ఫ్యూచర్లో ఉంటే, ఆ విజువలైజేషన్ ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 ఇస్ అ మార్గం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. నిజంగా చాలా బాగా నచ్చింది నాకు ఈ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. మన బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపు ఎలా తీసుకెళ్ళాలి, ద సేమ్ టైం మన దగ్గర డబ్బులు నిలబడాలి అని అంటే మన మైండ్ సెట్ని ఎలా తీసుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ. సో ఈ కాన్సెప్ట్ క్లాస్ మళ్ళీ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? July 3rd నా క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ 5 days సెషన్లో మనీకి హ్యాపీనెస్కున్న సంబంధం, అసలు మనీకి మనకున్న సంబంధం, మనకున్న భావోద్వేగాలు మనీ పట్ల ఏంటి, అసలు ఈ భావోద్వేగాలకి మన దగ్గర మనీ ఉండడానికి లేకపోవడానికి సంబంధం ఏంటి, విషయాలు తెలుసుకోవాలన్నా, అసలు జీవితంలో మనీ ఉండాలనుకోవడానికి కూడా కారణం ఏంటంటే సంతోషంగా ఉండాలనుకోవడం. నిజంగా సంతోషం ఉంటామా అన్న వాస్తవాలు, రీసెర్చ్ విషయాలు సైంటిఫిక్గా, సైకలాజికల్గా తెలుసుకోవాలనుకుంటే ఈ 5 days సెషన్ అటెండ్ అయిన వాళ్ళకి సంపూర్ణమైన డీటెయిల్స్ అందుతాయి. దే విల్ ఎంజాయ్ కంప్లీట్లీ ద ప్రోగ్రామ్. అనుకున్న దానికంటే ఎక్కువ పొందామన్నది వాళ్ళ భావాలే. వాళ్ళ భావాలు వింటే కూడా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. సో July 3rd నుంచి మీ భావోద్వేగాలు డబ్బు వైపు ఏ విధంగా ఉన్నాయి, అంటే మీ దగ్గర మీరు సంపాదించుకున్న డబ్బు ఉంటుందా, ఉండట్లేదా, అండ్ మీ బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపు ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటే రామ్ గారు July 3rd విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ కాన్సెప్ట్ని సో క్లాస్ రూపంలో తీసుకురాబోతున్నారు. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.